సో చూడండి, మనము మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ క్రూషియల్ స్టెప్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత ఇంప్లాంటేషన్. అంటే ఒక ఎంబ్రియోని మనము గర్భసంచిలోకి పెట్టినాక అది వెళ్ళి అతుక్కోవాలి లోపల. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్. అప్పుడే ఒక ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది. సో దట్ ఈస్ కాల్డ్ అస్ ఇంప్లాంటేషన్. సో ఈ ఇంప్లాంటేషన్ అవ్వాలి అంటే వాట్ ఆర్ ద థింగ్స్, అంటే మనం ఎన్వైరన్మెంటల్ గా హౌ కెన్ వి మేక్ ఇట్ మోర్ acceptable, more susceptible implantation ఎట్లా చేస్తాం అనేది we will talk. Hi friends, I'm Dr. Fazlunisa, gynecologist, fertility specialist, Hira Fertility Center, clinical head, Toli Choki and Shamshabad. సో చూడండి, మోస్ట్ ఇంపార్టెంట్ ఒక బాడీలో ఇంప్లాంటేషన్ అవ్వాలి అంటే మోస్ట్ ఇంపార్టెంట్ లేడీకి ఇమ్యూనిటీ అనేది బాగా ఉండాలి. సో ఇమ్యూనిటీ అనేది బాగుండాలి అంటే షీ హ్యాస్ టు టేక్ all kinds of vitamins, rich foods, especially vitamin C, విటమిన్ డి అండ్ విటమిన్ ఈ. ఈ సప్లిమెంట్స్ మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి. అండ్ అలానే చూసుకుంటే విటమిన్ సి ఈజ్ అన్ యాంటీ ఆక్సిడెంట్, పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్. అండ్ విటమిన్ డితో ఇమ్యూనిటీ అండ్ ఫర్టిలైజేషన్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ అలానే చూసుకుంటే విటమిన్ ఈ ఈజ్ ఆల్సో స్కిన్ మ్యూకోజల్ యాంటీ ఆక్సిడెంట్ అనమాట. అంటే స్కిన్కి కానీ లోపల ఉన్న మ్యూకస్ మెంబ్రెయిన్కి కానీ ఇట్స్ అ వెరీ వెరీ గుడ్ యాంటీఆక్సిడెంట్. సో విటమిన్ సి, డిఈ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అండ్ అలానే మీరు చూసుకుంటే వెనెవర్ యు ఆర్ బిల్డింగ్ అప్ యువర్ ఇమ్యూనిటీ యూ హ్యావ్ టు ఇంక్లూడ్ ఆల్ ద గుడ్ ఫుడ్స్. అండ్ వాట్ ఆర్ దోస్ గుడ్ ఫుడ్స్? వాట్ ఆర్ ద గుడ్ ఫుడ్స్ అంటే హై ప్రోటీన్ ఫుడ్, హై వెరీ గుడ్ ఫ్యాట్స్ అండ్ హెల్దీ ఫ్యాట్స్ అండ్ లో కార్బ్. లో కార్బ్ అంటే కార్బోహైడ్రేట్స్ని తక్కువ చేసి గుడ్ ప్రోటీన్స్ని, గుడ్ ఫ్యాట్స్ని మన డైట్లో ఇంక్లూడ్ చేయాలి. సో గుడ్ ఫ్యాట్స్ లైక్ అవకాడో ఈజ్ అ వెరీ గుడ్ ఫ్యాట్. ఘీ ఆల్సో హ్యాస్ వెరీ గుడ్ ఫ్యాట్స్. అండ్ అలానే చూసుకుంటే మన నట్స్లో కూడా, డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్లో కూడా వెరీ వెరీ గుడ్ ఫ్యాట్స్ అనమాట. సో దిస్ బ్రెజిలియన్ నట్స్ కానీ, బదామ్ కానీ, whenever you're taking this, you're giving good nutrition to your body. That will also help in implantation. And ఎటువంటి వాటికి దూరంగా ఉండాలి. బట్ యాజ్ ఐ ఆల్వేస్ టెల్ యూ, జంక్ ఫుడ్స్కి కానీ, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ ఉంటాయి లైక్ టిన్ ఫుడ్స్, క్యాన్ ఫుడ్స్ అండ్ క్యాన్ జ్యూసెస్. 100% ఆరెంజ్ జ్యూస్ అని ఉంటుంది, బట్ ఇట్ ఈస్ నాట్ 100% ఆరెంజ్ జ్యూస్. ప్యాక్డ్గా ఉంది అంటే డూ నాట్ టచ్ ఇట్. ఫ్రెష్గా ఇంట్లో చేసుకునే జ్యూసెస్ ఆర్ ఫ్రూట్ని హోల్గా తినడం ఇస్ బెటర్ దాన్ మేకింగ్ దిస్ ప్యాకేజ్ డ్రింక్ ఆర్ ప్యాకేజ్డ్ ఫ్రూట్స్. సో దట్ ఈస్ అ బిగ్ నో. అల్ట్రా ప్రాసెస్ ఫుడ్స్ కానీ, టిన్ ఫుడ్స్ కానీ అస్సలు కూడా తీసుకోకూడదు. అండ్ అలానే నేను చెప్పినట్టు హెల్దీ న్యూట్రియంట్స్ యాడ్ చేయాలి మీ డైట్లో. సెకండ్ వచ్చేసి దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఎస్ స్ట్రెస్. స్ట్రెస్ అనేది మనకి ఒక లెవెల్కి ఇట్ ఈస్ ఫైన్, బట్ ఇఫ్ ఇట్ ఈస్ టేకింగ్ అ మెంటల్ టాల్ ఆన్ యువర్ హెల్త్ అంటే కూడా స్ట్రెస్ ఇస్ వెరీ వెరీ బ్యాడ్ ఆఫ్టర్ యువర్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనమాట. సో స్ట్రెస్ తగ్గాలి అంటే చూడండి, మోస్ట్ ఇంపార్టెంట్ మనకి ఒక సీరం కార్టిజోల్ అని ఒక హార్మోన్ ఉంటుంది విచ్ విల్ డిటెక్ట్ యువర్ స్ట్రెస్ లెవెల్స్ అనమాట. సో ఇది ఎర్లీ మార్నింగ్ చేసుకుంటే బెటర్. ఈ సీరం కార్టిజోల్ లెవెల్ వెరీ హై ఉంది అంటే వీ హ్యావ్ టు గెట్ యువర్ కంట్రోల్ ఆన్ ద స్ట్రెస్ అనమాట. సో ఈవెన్ బిఫోర్ గోయింగ్ ఫర్ ఎంబ్రియో ఇంప్లాంటేషన్ ఈ సీరం కార్టిజోల్ లెవెల్స్ చెక్ చేస్తే మనకు స్ట్రెస్ లెవెల్ ఎంత ఉంది అండ్ దాన్ని తగ్గించుకోవడం ఎలా అనేది చూసుకోవాలి. అండ్ ఈ పరీక్ష అనేది డెఫినెట్గా ఎర్లీ మార్నింగ్స్లో చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ వచ్చేసి హౌ డు రిలాక్స్ యువర్ మైండ్. సో గుడ్ సూదింగ్ మ్యూజిక్ కానీ, యోగా కానీ, మెడిటేషన్. ఐ ఆల్వేస్ టెల్ యూ టు ఇంక్లూడ్ యువర్ గుడ్ సూదింగ్ థింగ్స్ విచ్ ఎవర్ మేక్స్ యూ హ్యాపీ, విచ్ ఎవర్ మేక్స్ యూ పీస్ఫుల్. సో ఇలాంటి అసలు కంప్లీట్ బెడ్ రెస్ట్ అంటారు, విచ్ ఇస్ అ బ్యాడ్ థింగ్ టు డూ ఆఫ్టర్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్. ఎందుకంటే కంప్లీట్ బెడ్ రెస్ట్ చేస్తే కంప్లీట్గా బ్లడ్ అనేది స్టాగ్నెన్సీ వచ్చేస్తుంది, యూట్రస్కి బ్లడ్ ఫ్లో అనేది పోదు. సో మినిమల్ ఎక్సర్సైజెస్ లైక్ 15 to 20 minutes ఆఫ్ స్మాల్ వాక్స్ ఆఫ్టర్ ఫుడ్ అండ్ అలానే ఒక యోగా కానీ, మెడిటేషన్ కానీ చేసుకుంటే యువర్ బ్రెయిన్ విల్ రిలాక్స్ అండ్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ ఇంప్లాంటేషన్ ఆల్సో. సో ఇవి ఖచ్చితంగా మీ మైండ్లో పెట్టుకోవాలి. అండ్ ఇవన్నీ ఏంటి అంటే some of the factors which will help in influencing your endometrium. But most important వచ్చేసి embryo ఇంకా endometrium, they have a క్రాస్ టాక్. అంటే అవి ఒకటితో ఒకటి మాట్లాడుకొని అవి అతుక్కుంటాయా లేదా అనేది దట్ ఈస్ అ మేజర్ ఫ్యాక్టర్ విచ్ డిసైడ్. బట్ వీఆర్ క్రియేటింగ్ అన్ ఎన్వైరన్మెంట్, స్ట్రెస్ తగ్గించి, మెడిటేషన్ పెంచి అండ్ మంచి ఫుడ్స్ తీసుకొని ఇమ్యూనిటీ పెంచి వీఆర్ మేకింగ్ ఇట్ మోర్ ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ సో దట్ ఆ ఎంబ్రియో వెళ్ళి ఇంప్లాంట్ అయ్యేటట్టు మనం చూస్తున్నాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ హీరా ఫర్టిలిటీ. ఈ ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళకి బాగా చేయండి.